యాదగిరి డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను, ముందు పద. సెపరేట్ గా చెప్పాలా? పద. రెస్పెక్ట్. సారీ మేడం, పదండి. సార్ మిమ్మల్ని హీరో గారు పిలుస్తున్నారు సార్. హీరోనా? వాడేవాడయా? అదిగోండి సార్. రాము, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఒక్క నిమిషం సార్, నేను షార్ట్ లో ఉన్నాను, షార్ట్ ఆదని వచ్చేసాను. ముందు స్టెథోస్కోప్ ఎక్కడ పెట్టాలి అది ముందు తెలుసుకో. రాము, రామ్, షార్ట్ లో ఉన్నానంటాడేందమ్మా? షార్ట్ అయిపోగానే వచ్చేస్తానంటాడేంది? సార్ మిమ్మల్ని హీరో గారు పిలుస్తున్నారు సార్. హీరోనా? వాడేవాడయా? అదిగోండి సార్. ఏదిలా ఉన్నాడు వాడేందా హీరో? ఒకసారి హీరో అయ్యాక ఎలా ఉన్నా హీరో హీరోనే సార్. పైగా ఈ సైడ్ కూడా అయిందే. ఈయనే ఉన్నాడు రా. రండి సార్. హాయ్, మీరేనా ప్రొడ్యూసర్? అయ్యా, రాము వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో బిల్లు కట్టేది మీరే కదా, అందుకే ప్రొడ్యూసర్ పిలుస్తున్నట్టున్నాడు. పాపం సినిమా భాష బాగా అలవాటైపోయినట్టుంది. బడ్జెట్ గురించి టెన్షన్ పడకండి, నేను డిస్కౌంట్ ఇస్తా. అయ్యా, రాము వాళ్ళ హాస్పిటల్ బిల్లు గురించి అనుకుంటా. ఓహో, ఈ పాప హీరోయినా? కొంపలట్టుకున్నట్లు ఉన్నాయి. మా అయ్య గారికి అమ్మాయి హీరోయిన్ లా ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఇప్పుడు చాలా కొరతగా ఉంది. నేను చాలా మందికి బ్రేక్ ఇచ్చా. ఏ అంతమంది ఆపేసినా? నాన్న, బ్రేక్ ఇవ్వడం అంటే బ్రేక్ వేసి ఆపేయడం కాదు, లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేయడం లాంటిది. డాడీ ఇంగ్లీష్ లో వీకా? మీలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ కి నాలాంటి స్టార్ హీరో డేట్స్ ఇవ్వాలంటే కొంచెం రిస్కే. మిమ్మల్ని చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంది. నేను డేట్స్ తిన్నాయా? అలాంటప్పుడు మీరు నాకెందుకు ఇవ్వడం? డేట్స్ అంటే తినే డేట్స్ కాదు సార్, మీరు నాతో షూటింగ్ చేసే డేట్స్ అని. నువ్వు చేసిన సినిమా నేను చూడలేను, అలాంటప్పుడు నేను నీతో ఎందుకు సినిమా చేస్తాను? మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. లేదు, టాటా సాల్ట్ లేదు. ఏదో నా అంత అందంగా లేకపోయినా యావరేజ్ గా ఉన్న నా పక్కన హీరోయిన్ గా పెడదాం అనుకున్నా. నీ కళ్ళు నా హీరోయిన్ మీద పడ్డాయా? హలో, నువ్వు హీరో అంటే నువ్వే నమ్మేలా ఉన్నావురా? పైగా నీ పక్కన నేను హీరోయిన్ గా యాక్ట్ చేయాలా? You are crossing your limits. This is not the right way to talk. You are also insulting me. సార్ 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 ఆగండి సార్. సార్ వీడింత మా సర్కస్ నుంచి పారిపోయిన ఎలుగు బంటిలాగా ఉన్నాడు. సార్ సార్, నువ్వేందయ్యా కాంపౌండర్ గెటప్ లో ఉన్నావు? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా సార్, ఈ గెటప్ లో ఉంటే స్టాఫ్ అనుకుని ఎవరు లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది, మమ్మల్ని అటు ఇటు తిరగనివ్వరు. అట్నా? అమ్మగారికి ఎట్లా ఉంటది? మధు వాళ్ళ అమ్మగారికి ఎలా ఉంది? పర్లేదు, మా అమ్మగారు బానే ఉన్నారు. మధు వాళ్ళ అమ్మగారి గురించి డాక్టర్ గారు ఏమన్నారు? ఇద్దరమ్మలు బానే ఉన్నారని డాక్టర్ గారు చెప్పారు. సరే సరే, లోపలికి పోస్తుందాం పద. రండి రండి. అమ్మాయి మాట ఎవరు వినలేదు కదా? నేను విన్నాను సార్. కాకుండా ఇంకెవరు వినలేదు కదా? సెట్లు ఎవరైనా విన్నారేమో కనుక్కుందామంటారా? లేదు, షార్ట్ రెడీ అయితే చెప్పు, వస్తా. సరే సార్. చూడండి. అయ్యో, నమస్తే అమ్మా. నమస్తే. అటు పోదాం బా. ఏమండి, మీకేమీ కాదు, మీరు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాను. అమ్మా అమ్మా అమ్మా, ఎట్లా ఉన్నది? నెమ్మది నెమ్మదిగా నెమ్మది.
ఇంతకీ డాక్టర్ ఎక్కడయా? షార్ట్ లో ఉన్నాడు సార్. షార్ట్ లో ఇక్కడ పేషెంట్ వదిలేసి అక్కడే చూస్తున్నాయా? నేను పిలిచి వస్తాను సార్, నేను పిలిచి వస్తాను. అయ్యో ఇదేంటి సీన్ నీకు చెప్పమని డైరెక్ట్ గా పంపించాడు నీ దగ్గరికి. సీన్ నాకు తెలుసు కదా, అయినా సీన్ నాకు చెప్ప నిన్ను పంపించాడు. సీన్ మారిందన్నా, అప్పుడు నువ్వు లేవు. సో డైరెక్ట్ గా నీకు చెప్పమని నన్ను పంపించాడు. సీన్ ఏదైతేనే సీనియర్ డాక్టర్ పక్కన నిల్చునే కదా. కాదన్నా, ఈ సీన్ లో నీ డైలాగ్ ఉన్నాయి. ఏ డైలాగ్ ఉన్నాయా? ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. నేను ఇప్పించేస్తాను. అయితే ఓకే. డైలాగ్ పేపర్ ఏది? డైలాగ్ పేపర్ అన్న, రెండే రెండు డైలాగ్, అందుకే డైలాగ్ పేపర్ తీసుకురాలేదు. డైలాగ్ చెప్పు. ఏం లేదన్నా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను ప్రాబ్లం ఏంటి అంటాడు. నువ్వేమో అదే ప్రాబ్లం ఏం లేదు, తినదరక్క గ్యాస్ ఫామ్ అయింది, ఇదేం గుండె జబ్బు కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పాలి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ డైలాగ్. మీరందరూ ఉంటే వీళ్ళకి గాలాడదు, మళ్ళీ ఆయన ఎప్పు వచ్చేస్తే సో మీరందరూ బయటకు వెళ్ళిపోండి అని బయట పంపించాలి. అంతే కదా. టేక్ సీన్ మాత్రం చింపేయాలన్నా. చింపేడి బాబు, ప్రొఫెషన్ ఇక్కడ దులిపేస్తా. కమా ఇదిగో డాక్టర్, ఇక్కడ పేషెంట్ వదిలేసి నువ్వు షూటింగ్ పోతే ఎక్కడయా? ఈనేటి డైలాగ్ మార్చాడు. అన్నా, నువ్వు వెళ్ళగానే ఒక అతను ప్రాబ్లం ఏంటి అంటాడు. ఏది ప్రాబ్లం అని డైలాగ్ కదా. నువ్వేమో ప్రాబ్లం ఏమీ కాదు, తినదరక్క గ్యాస్ ఫామ్ అయింది, గుండె పెయిన్ కాదు, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పాలి. ఏదైతేనే నా డైలాగ్ నేను చెప్పేస్తా. సార్ ఏమీ లేదండి, తినదక్క గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ట్రిక్ వచ్చింది. ఓహో, అందుకు పోయినారా బయటికే? దేవుడా, సీన్ ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వెళ్తుందో. డాక్టర్, ఇంతకీ మా వాళ్ళ పరిస్థితి ఏంది? ఓహో, రెండో డైలాగా. పేషెంట్ కి రెస్ట్ కావాలి, ఇంత మంది వద్దు, మీరందరూ ఉంటే గాలి ఆడదు, పెయిన్ మళ్ళీ వస్తుంది, వాళ్ళని బయట పంపించేయాలి. సార్ మీరంతా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే మళ్ళీ పెయిన్ వస్తుంది. ఏంది డాక్టర్, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు ఇంకోటి చెప్తా ఉండవు, అసలు పొంతనే లేకుండా ఉండదే. ఎవరండి పొంతనని మాట్లాడితే? మీరా నేనా? నాకు ఇచ్చిన ఏంటే అది చెప్పేసా. ఇంతే, కానీ వైద్యం మాత్రం బాగా చేస్తాను. సార్ ఓకేనా? షార్ట్ ఓకేనా? ఏందే డాక్టర్, ఏం మాట్లాడుతా ఉన్నావు? షార్ట్ ఓకేంది? ఏందయ్యా? నీ పేరేటి? డాక్టర్ గారు, ఏమయ్యా నువ్వు జూనియర్ ఆర్టిస్టా? సార్, ఆయన సినిమాని వైద్యాన్ని ఒకేలా చూస్తాడు, అందుకే ఈ హాస్పిటల్ షూటింగ్ ఇచ్చాడు. ఆయన డాక్టర్ వాళ్ళు చేస్తున్నాడు. వాడేం డాక్టర్ అయ్యా, వాడిని చూస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడా? సార్, అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లా చేసి అలా కనపడుతున్నాడు అంతే. సార్, ఆయన కొంచెం తెక్కు ఉంది, ఆయన చెప్పాడు వినకపోతే పేషెంట్లు సరిగ్గా చూడ్డు. మీరు బయలుదేరిపోండి. అంతేనంటవా? నేను చూసుకుంటాను కదా, మీరు బయలుదేరిపోండి. రండి రండి. ఇవిడ ఎలాగైనా బతకాలి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా నేను అయితే ముందు వేయగొట్టు, నేను ఫుల్ కొట్టా. అదే అదే అదే, ఫుల్ బాటిల్ సినిమా పెట్టాలి. వీడు పావలకు రూపాయి చేస్తున్నాడు. తప్పకుండా డాక్టర్ గారు వస్తారు, మీకు ఖచ్చితంగా పెడతారు. ఏంటది? అయితే ఓకే. రాము సార్, ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? ఎప్పుడు గ్యాస్ తగ్గితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తాను. వద్దు మేడం, పైగా ఓ పక్క షూటింగ్ జరుగుతుంది, అందరూ మిమ్మల్ని చూసి దిష్టి పెట్టేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళండి, డిశ్చార్జ్ అవగానే మీకు నేను ఫోన్ చెప్తాను. సరే. అవును, ఇంటికి రావెక్కడ? ఒక్క నిమిషం సార్. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బాబు వెంకీ, ఏంటండి?
ఇక్కడ శ్రీహరి గారు రమ్మంటున్నారు, వెళ్దామా? మరి ఈవిడెక్కడ? నేను చూసుకుంటాను, తమరు రండి. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఏ రావు బయలుదేరదామా? బయలుదేరండి సార్, బయలుదేరండి. రామా. ఇటు బాబు, ఇటు. అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్జెంట్ గా లొకేషన్ షిఫ్ట్ చేయాలి. జంప్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఐస్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. ఏయ్, నీకు బ్యూటిఫుల్ మూమెంట్ చెప్తాను, చేస్తావా? చేస్తాను. ఎంతో మంది హీరోయిన్స్ లిఫ్ట్ ఇచ్చాను తెలుసా? కమాన్ ఫింగర్ క్యాచ్ ఇట్. రుబ్బురోల్లా తిరగకూడదు, రొమాంటిక్ ఫీల్ కావాలి, ఎక్స్ప్రెషన్ కావాలి. ఎస్, గుడ్ గుడ్ గుడ్. యా, వాడే రౌండ్ 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 రౌండ్. వావ్, బ్యూటిఫుల్ 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 రౌండింగ్. కళ్ళు కనబట్టలేదా? యూ డోంట్ హావ్ ఐస్. అది నా డైలాగ్. ఎక్కడో ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. నువ్వెక్కడ పోతున్నావు? మా అమ్మ చచ్చిపోయిన బాధలో నేనుంటే నువ్వు చెత్త జోకులు పంపించి అని నవ్వమంటావా? చాలు, నీ పర్ఫార్మెన్స్ చాలు నాయుడు. అమ్మో, వేరియేషన్స్ తక్కువ, వైలెన్స్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు నాకు నచ్చలేదు. నచ్చేది నచ్చంద్రా. ఎరా, ఇంకా గుర్తుకు రాలేదా? నువ్వా? నేనే. ఎరా, నీ కర్రీ ఫేస్ కి నా కన్యాకుమారి కావాలా? ఏ కన్యాకుమారి? అదే ఇందాక బ్రేక్ ఇస్తా లిఫ్ట్ ఇస్తా అన్నావు కదా, అది. అదే క్వైట్ న్యాచురల్. అది నీ ఫిగరా? ఏంట్రా ఫిగర్? కావాలంటే బ్యాక్ కొట్టుకో, ఫేస్ మీద కొట్టుకో, గ్లామర్ పోతుంది. ఏంటి గ్లామర్ పోద్దా? ఇలా రా. అమ్మా, కొడతావు. ఇలా రా. కొట్టవా? కొట్టను. ఏమన్నా గ్లామర్ పోద్దా? నీ కాళ్ళు చూసాక ఇది కొట్టాలనిపించలేదురా. నాకు తెలుసు, నా గ్లామర్ అలాంటిది. అందుకే నీకు నువ్వే కొట్టుకో. నాకు నేనే కొట్టుకోవడం ఏంటి? రే, మర్యాద నువ్వు కొట్టుకుంటావు లేక జూనియర్ ఆర్టిస్ట్ పిలిపించమంటావా? వద్దు, కొట్టుకుంటాను. చాలా, ఇంకా కొట్టుకోవాలా? ఇంకానా? ఇంకా కొట్టుకోవాలా? సార్ సార్, ఎక్సలెంట్, ట్రెమెండస్, మార్వెలస్, ఎరగదీశారు. సూపర్ సార్. ఏంటి? షాట్స్, ఏవి షాట్స్ సార్, అదిరిపోయి అనుకోండి. మొత్తం చూసేసావా? మొత్తం చూశాను సార్. మొత్తం చూసినప్పుడు ఇంత స్లోగానా రావటం? స్లోగా రావడం ఏంటి సార్, పరిగెత్తుకుంటూ వస్తాను. ఆడు కొట్టి వెళ్ళిపోయాడు. ఎవడో మిమ్మల్ని కొట్టడం ఏంటి సార్, ఈసారి మీరే కొడతారు. ఒరే, నాకు నేనే కొట్టుకున్నాను రా. ఈ కొట్టుకోవడం కాదు సార్, ఈసారి హిట్ మీరే కొడతారు, నాది గ్యారంటీ. జరగండి. ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ మీరే. ఆడు కొట్టుడు కన్నా నీ కొట్టుడు ఎక్కువైపోయింది. ఈ ఎక్స్ప్రెషన్ క్లోజ్ కట్ చేసుకుందాం. అన్నయ్య, ఏంటి పిలిచావట? ఏదోనమ్మా, ప్రియ పెళ్లి గురించి ఏ ప్రయత్నం చేసినా ఏదో ఒకటి అడ్డు తగులుతానే ఉండదే. అలా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది అంటే ఇంకా టైం రాలేదు అని. నా స్నేహితులందరూ వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి చేసేస్తా ఉంటే నాకేదో వెలుతుగా ఉండదమ్మా. వాళ్ళ అమ్మాయి బతికే ఉండుంటే ఈ పాటికి ప్రియ పెళ్లి చేసేసి ఉండేది. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని పెళ్లి చేసేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? అవన్నీ పక్కన పెడితే నేను పోయేలోగా అమ్మాయి పెళ్లి చేసేయాలి. అవేం మాటలన్నయ్యా? అప్పుడే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటే నాకున్న డ్రీమ్స్ లానే ఉండిపోతాయి కదా. చూసినావు కదమ్మా, మొన్నటికి మొన్న మన మీద జరిగిన అటాక్. ఇప్పుడు ఏం జరుగుతుందో నన్న భయం. అన్నయ్య, నీకేం అవ్వదు. ప్రియ పెళ్ళే కాదు, దానికి పుట్టిన పిల్లల పెళ్లిళ్ళు కూడా చూస్తావు చూడు. నీ మాట నిజం కావాలని కోరుకుంటా ఉన్నానమ్మా. ఖచ్చితంగా అవుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మో, లేకపోతే సచ్చి దీని దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఏంటి మెనుబా,
ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాడవా? నేను ఇప్పుడప్పుడల్లా రాను. అప్పుడే నాకు పెళ్ళా? మొన్ననే కదా పెళ్లి చెడిపోయింది, మళ్ళీ పెళ్ళంటాడేంటి నాన్న? ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏం చేస్తే తప్పించుకోగలుగుతాను? ఎస్ ఎస్ బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? ప్రియా హాయ్. ఏంటి అంత అర్జెంట్ గా రమ్మన్నావు? ఒక్క నిమిషం. రా కూర్చో కూర్చో. ష్, ఆగు. ఏంటి అంత సీక్రెట్? కొంపదీసి ఇంట్లోంచి జంపు జిలాని ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా ఏంటి? మ్, నేను ముందే అనుకున్నానే ఇలాంటిదేదో ఉంటుందని. నీకంత సీన్ లేదులేవే. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? తెల్లగా ఉంటాడా? పొడుగ్గా ఉంటాడా? అందంగా చిలిపిగా మన లక్కీలా ఉంటాడా? హ్మ్, ఏ అబ్బాయి లేడు. ఆ అంటే అమ్మాయితోనా? వసే, నేను జంపు జిలాని అన్నది పెళ్లి నుంచి తప్పించుకోవడానికి, అంతేగాని ఎవడు తగలడని కాదు. పెళ్లి నుంచి తప్పించుకోవడానికా? అవును. నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? కాదే, అప్పుడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక. మాకేమో ఎప్పుడు పెళ్లి చేస్తారా అని ఎదురు చూస్తుంటే నువ్వేంటే పెళ్లి చేస్తానంటే వద్దంటున్నావు? నా కొన్ని ఫ్యాంటసీలున్నాయి, ఇప్పుడు పెళ్లి చేసేస్తే అవన్నీ తీరవే. అదేదో పెళ్లి చేసుకున్నాక కూడా తీర్చుకోవచ్చు కదే. పెళ్ళైతే లైఫ్ మారిపోతుంది. ఏం చేసినా మొగుడనేవాడు పర్మిషన్ కావాలి. ఐ వాంట్ మై ఫ్రీడమే. అంతకు ముందే సంతోష్ సంబంధం వచ్చినప్పుడు పెళ్లికి ఎలా రెడీ అయ్యావు మరి? ఆ టైంలో లవ్ ఫెయిల్యూర్ అయిన బాధలో పెళ్లికి ఓకే అనేసాను. ఎలాగో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఏమంటావే? ఇంట్లోంచి పారిపోతానంటావా? ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నాను, కానీ నాన్న బాధపడతారని ఆగిపోయాను. అలాంటప్పుడు పెళ్లి కొన్నాళ్ళు వాయిదా వేమను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయాలని చూస్తున్నారు. బలమైన కారణం లేకపోతే పెళ్లి వాయిదా వేయడం కుదరదు. ఇప్పుడు ఏం చేస్తావే? అది అర్థం కాకే కదే నిన్ను పిలిచింది. ఏం చేద్దాం? ప్రియా, నాకు కత్తిలాంటి ఐడియా వచ్చింది. వింటే పిచ్చెక్కిపోద్ది. అవునా? చెప్పవే చెప్పు. నీకు పిచ్చి పట్టినట్టు యాక్ట్ చెయ్యి. ఆ? పిచ్చిదానికి ఎవరు పెళ్లి చేయరు కదా. నీ పిచ్చి తగ్గక పెళ్లి చేద్దామని కొన్నాళ్ళు ఆగుతారు. నీకు చేసుకోవాలనిపించినప్పుడు మామూలుగా అయిపో. ఎలా ఉంది? పిచ్చెక్కిచ్చేసాను కదా. నిజంగానే పిచ్చెక్కినట్టుంది. ఛీ! అయితే యుఎస్ వెళ్తానని చెప్పు. యుఎస్ఆ? హా, ఎప్పుడో ఎంఎస్ అప్లై చేసావు కదా, అది చేయడానికి వెళ్తున్నానని చెప్పు. ఎలాగో మీ నాన్నకి నువ్వు చదువుకోవడం అంటే ఇష్టమే కదా, చచ్చినా కాదనరు. వావ్, సూపర్ ఐడియా ఇచ్చావే. ఈ ఐడియా అయితే నేను జంప్ అవ్వక్కర్లేదు, నాన్నని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. అవును, నాకు స్కోర్ రాలేదని ఎంఎస్ లో సీట్ రాలేదే. ఆ విషయం మీ నాన్నకి చెప్పలేదు కదా. వాళ్ళకి చెప్పలేదులే, కానీ సీట్ రాకుండా యుఎస్ కి ఎలా వెళ్ళాలి? అక్కడికని చెప్పు, ఇంకెక్కడికైనా వెళ్ళు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి వెనక్కిరా. అందరూ నేను యుఎస్ కి వెళ్ళాను అనుకుంటారు. ఈ లోపు ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది లాస్ట్ ఇయర్. ఇది దీని సరిపోతుంది. డాడ్, ఇది ఇయర్ సార్. ఇక్కడ ఇక్కడ సార్. ఏందమ్మా? డాడ్, సార్. మీతో ఒక విషయం చెప్పాలి. ఏందమ్మా అదే? ఏమైందమ్మా? ఏమీ లేదు, కొన్ని రోజుల క్రితం యుఎస్ కి చదువుకోవడానికి అప్లై చేశాను కదా, నీకు సీట్ ఇచ్చామని అర్జెంట్ గా బయలుదేరి రమ్మని చెప్పారు. అమెరికా? సారీ మేడం. మంచి వార్త చెప్పినావమ్మా.
ఇంతకీ వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు నీకా ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వెంటనే ఈ విషయం మీతో చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారా? అదే కదా చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన పగలైతే అమెరికాలో రాత్రి కదా. ఇంత అర్ధరాత్రి కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారంటే నాకెందుకో డౌట్ గా ఉంది. అంటే ఆ కాలేజ్ అర్ధరాత్రి ఉంటుంది. అర్ధరాత్రి కాలేజీయా? హలో, ఇక్కడ నైట్ కాలేజీలు ఉన్నట్టే అక్కడ కూడా నైట్ కాలేజీలు ఉంటాయి. అమెరికా గురించి అక్కడ చదువుల గురించి నీకేం తెలుసు? నన్ను అడుగు, నేను చెప్తా. రావు గారు చెప్పింది కరెక్ట్. అది నైట్ కాలేజ్. ఎప్పుడు బయలుదేరాలమ్మా ఎల్లుండి డాడ్. అదిగో రామా, సార్. అమ్మాయి అమెరికా పోయేదానికి ఆ ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకో. అలాగే సార్. డాడ్ నాకు షాపింగ్ చేయాల్సిన పని ఉంది. అట్నా? ఇదిగో రాము, అమ్మాయిని తీసుకుని పోయా షాపింగ్ ఏదో చేసుకుని రాబు. ఓ. సరే డాడ్. దేవుడు. అమెరికా వెళ్ళటానికి టికెట్ ఎంత అవుతుందో బావా? బావా, నేను అమెరికా వెళ్ళడానికి నువ్వు టికెట్ కొంటున్నావా? నీకు అలా అర్థమైందా? టికెట్ కొంటాంది నా కోసం. అంత అర్జెంట్ గా అమెరికాలో ఏం చేస్తావు? టెండర్ పనా? చెప్పు బావా, నేను వెళ్ళి వస్తాను. టెండర్ పనే. ఆ టెండర్ ఏదో నాకు పడేలా ఉంది. ఇంతకీ నీకు తెలిసిన ట్రావెల్స్ వాడు ఎవడన్నా ఉన్నాడా? దేనికి? 2 రోజుల్లోనే అమెరికా వెళ్ళటానికి. 2 గంటల ముందు చెప్పిన వోల్వో బస్సులో అమలాపురానికి టికెట్ అరేంజ్ చేయగలను కానీ అమెరికా అంటే కష్టం బావా. నైట్ కాలేజీలో చదువుకోవడానికి అమెరికా వెళ్ళిపోతుందిరా. అయినా నైట్ కాలేజ్ లో చదవడానికి అమెరికా దాకా ఎందుకు బావా? అమెరికా ఉందిగా. ఇప్పుడు ప్రియా అమెరికా వెళ్ళిపోతే 2 ఏళ్ళ దాకా రాదు. 2 ఏళ్ల తర్వాత వస్తుంది కదా బావా. ఈ లోపే తెల్లవడం వచ్చేస్తే ఏం నా పరిస్థితి? నువ్వు ప్రియా ఒకే చోట ఉండాలంటే నువ్వు అమెరికా వెళ్ళలేకపోతే తనని కూడా వెళ్ళలేకపోతే సరిపోతుంది కదా. ఏమన్నా? నువ్వు అమెరికా వెళ్ళాలి. అది కాదు, దాని తర్వాత ప్రియని వెళ్ళనివ్వకపోతే ప్రియాని వెళ్ళనివ్వకపోతే తను వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? బావా, పాస్పోర్ట్ దాచేస్తే ప్రియ వెళ్ళలేదుగా. ఆ శ్రీహరి 2 నిమిషాలు డూప్లికేట్ తెప్పిస్తాడు. బావా, డూప్లికేట్ పాస్పోర్ట్ తెప్పిస్తాడు కానీ డూప్లికేట్ ప్లేన్ తెప్పించలేడుగా. అంటే మనం కొద్ది రోజుల పాటు ప్రియాని కిడ్నాప్ చేసి దాచేయాలి, అంతేగా? I wanna follow you. 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 I wanna follow you.